చికెన్ స్టాక్ మీరు ముందుగానే రెడీ చేసేసి కొంచెం బొక్కలుంటే తీసుకుని రెడీ చేసి డీప్ ఫ్రీజర్లో పడేయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు చికెన్ స్టాక్ యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్గా నేను ఇక్కడ పాన్ ఆన్ చేసేసి, అయితే ఇందులో కొంచెం హెల్దీగా ఉండటం కోసం నేను ఈరోజు బార్లీ వేస్తున్నాను. ఈ బార్లీని ఒక అరగంట లేదంటే ఒక గంట సేపు మీరు నీళ్ళలో నానబెట్టేస్తే మనకి ఉడకటానికి ఫాస్ట్గా ఉడికిపోతాయి. మంచి హెల్దీ అయిన సూప్ రెడీ అవుతుంది. బార్లీ అనేది చాలా మంచిది. బార్లీ వాటర్ చాలా ఎక్కువగా తాగమని చెప్తూ ఉంటారు కదా. సో మరి ఈ బార్లీని మనం ఈ వాటర్లో వేసుకుని ఈరోజు డిష్ చేయబోతున్నాం. ఇక్కడ నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఎంతమందికి సర్వ్ చేస్తున్నారో దానికి తగినంత మీరు వాటర్ యూస్ చేయండి. ఇప్పుడు మనం ఇందులో ఫ్లేవరింగ్ కోసం బిర్యానీ ఆకు, అలాగే లవంగ, మిరియాలని లైట్గా మనం క్రష్ చేసి వేసుకుందాము. ఈ చిన్న రోట్లో వేసుకుని మనం లైట్గా క్రష్ చేసుకుంటే మనకి ఈ ఫ్లేవర్ అనేది మొత్తం మనకి ఇందులో వస్తుంది వాటర్లోకి. సో కొంచెం ఎక్కువ కాదు. ఇంకా ఫ్లేవరింగ్స్ కోసం మనం ఇందులో ఒక హాఫ్ ఉల్లిపాయ వేసుకోండి. రఫ్గా చాప్ చేసేయండి. చేసేసి ఇది ఇందులో వేసేద్దాం. అలాగే చికెన్ బోన్స్ పీసెస్ ఏదైనా వేసుకోండి. ఒకవేళ మీరు బోన్లెస్ వేసుకుంటున్నారనుకోండి, ఇందులో బాయిల్ చేసిన తర్వాత అవి పీసెస్ని మనము సూప్లో వేసుకుని కూడా మీరు తినేసేయచ్చు. సో నేను కొంచెం బోన్స్ వేసుకుంటున్నాను ఈరోజు. ఇందులో ఏమన్నా మీకు చికెన్ పీస్ కనిపించింది అనుకోండి, లైట్గా స్క్రేప్ చేసేసేయండి. ఆ చికెన్ పీస్ని సూప్లో వేసేసేయండి. మనకి లైట్గా అక్కడక్కడ చికెన్ తగులుతూ ఉంటుంది. ఇందులో ఇంకా సాల్ట్ వేసుకుందాం కొంచెం. అలాగే ఒక హాఫ్ టమాటా, ఇది కూడా రఫ్గా చాప్ చేసేసి ఈ టమాటాని కూడా ఇందులో వేసుకుందాం. అలాగే మరి క్యాబేజ్ని కూడా మనం ఇందులోనే వేసేసుకుందాం. ఎక్కువ కాదు, కొంచెం. మీరు ఈ క్యాబేజ్ని మరీ ఫైన్గా కాకుండా మరీ లావుగా కాకుండా కట్ చేసుకుంటే మనకేమవుతుందంటే తినేటప్పుడు హ్యాపీగా తినేస్తారు. తినేటట్టు కట్ చేసుకుందాం. మీడియం సైజ్ ఇది చాప్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది కూడా ఇందులో వేసేద్దాం. వేసేసి మన ఏదైతే బార్లీ ఉందో ఈ బార్లీని కూడా నానబెట్టుకున్నాం కదా, ఈ బార్లీ వాటర్తో పాటు మనం బార్లీ గింజల్ని కూడా ఇందులో వేసేద్దాం. వేసేసి ఇదొక 15 మినిట్స్ లేదా యాక్చువల్గా స్టాక్ చేస్తున్నామంటే ఒక 30 మినిట్స్ బాగా బాయిల్ అవ్వనిస్తారు. కాకపోతే ఈరోజు మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి ఒక 15 మినిట్స్ మీరు బాయిల్ చేస్తే సరిపోతుంది. ప్రెషర్ కుక్కర్లో వేసి కూడా మీరు ఈ సూప్ చేసుకోవచ్చు. బయటనే బాయిల్ చేస్తున్నాను. ఒక 15 మినిట్స్ వరకు మనం వెయిట్ చేద్దాం. ఇంకొంచెం ఎక్స్ట్రాగా వాటర్ మ్యాష్ చేసుకునేంత వరకు ఉంటే సరిపోతుంది. లేదు కొంచెం గట్టిగా అయిపోయాయంటే ఏం బాధపడకండి. సింపుల్గా మిక్సీ జార్ ఉంటుంది కదా, మిక్సీ జార్లో వేసేయండి, పొడి చేసేసుకోండి, సరిపోతుంది. అయితే ఇది రెడీ కదా. ఇప్పుడు ఇందులో మనం ఈ మసాలాని వేసుకుందాం. తగినంత మసాలా వేసేసుకోండి. ఇదే కదా మన చోలే మసాలా మిక్చర్. సో తగినంత మసాలా వేసుకుని అలాగే ఇది మనం మొత్తం మిక్స్ చేసేద్దాం. ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయి. నేను సింపుల్గా ఏం చేస్తానంటే మిక్సీలో వేసేసుకొని ఒక్కసారి తిప్పేస్తాను. మరి ఇందులో సన్నగా ఉల్లిపాయని అలాగే పచ్చిమిరపకాయని కూడా వేసుకుంటాను కొంచెం ఆ టేస్ట్ కోసం. పచ్చిమిరపకాయ చాలా సన్నగా, ఎందుకంటే మనం ఇవి పరాటాలలో స్టఫ్ చేస్తున్నాం కాబట్టి చాలా సన్నగా కట్ చేసుకుంటే మనకి అడ్డు రాకుండా చక్కగా వస్తాయి. అలాగే ఉల్లిపాయ కూడా ఒక హాఫ్ ఉల్లిపాయ సరిపోతుంది. సింపుల్గా ఫాస్ట్గా మనకి చేయికి కష్టం లేకుండా మిక్సీలో వేసేసేయండి. మనకి పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ కూడా అవ్వకుండా ఉండాలి అంటే ఉడకబెట్టిన తర్వాత మీరు నీళ్లు మొత్తం తీసేసేయండి. ఎందుకంటే మనం పరాటా చేస్తున్నాం కాబట్టి మరీ సాఫ్ట్గా ఉందనుకోండి పరాటా చేసేటప్పుడు బయటికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, మనం ఇలా ఒత్తేసుకుంటే మన పరాటాకి చక్కగా ఉంటుంది. గట్టిగా ఉంది, మరీ మెత్తగా లేకుండా పర్ఫెక్ట్గా ఉంది. అదే మరీ మెత్తగా ఉందంటే మనం రోల్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది మన మిక్చర్ ఇప్పుడు చక్కగా రెడీ. అలాగే ఇందులో మనం ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిక్చర్ అలాగే పచ్చిమిరపకాయలు ఇది కూడా ఇందులో ఫ్రెష్గా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తే మనం పరాటాలో స్టఫ్ చేసిన తర్వాత కొద్దిగా కాలిన తర్వాత మనకి ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుంది. ఇదన్నీ వేసేసి మిక్స్. మరి నేను సాల్ట్ అస్సలు వేయలేదు. ఇప్పుడు తగినంత సాల్ట్
మనం పిండిలో కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటాం కాబట్టి కొద్దిగా చూసి సాల్ట్ వేసుకోండి, లేదంటే టూ మచ్ సాల్ట్ అయితే మనం తినలేము. ఇది ఒక్కసారి బాగా మిక్స్. ఇప్పుడు చూడండి, 1 కప్పు శనగలే వేసుకున్నాము, కానీ ఈ పరాటాలు ఒక ముగ్గురికి ఈజీగా వచ్చేస్తాయి. 2 పరాటాస్ ఈచ్ తినేసేయచ్చు, చక్కగా హెవీగా ఉంటుంది. మనం ఒక్కసారి ఈ మిక్చర్ని నేను ఎప్పుడైనా కొంచెం టేస్ట్ చేయండి. చక్కగా కొంచెం పుల్లగా ఉంది, ఇంకేమన్నా పడతాయా అని ఆలోచిస్తున్నాను. పర్ఫెక్ట్గా ఉంది. కొంచెం పులుపు, క్రంచీగా ఉల్లిపాయలు, సాల్ట్ కూడా పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ మిక్చర్ రెడీ. ఇప్పుడు మనం పిండి కూడా తడుపుకోవాలి పరాటా కోసం. సో ఇది ఉండలు చేసేసి పక్కన పెట్టేద్దాం. చూసారా, మనం బైండ్ చేస్తే మంచి చోలే ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇక్కడ. సో ఇది పక్కన పెట్టేసి మనం పిండి తడుపుకుందాం. రెగ్యులర్గా మన చపాతీ పిండి ఎలా తడుతామో దానికన్నా కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. తగినంత పిండి తీసేసుకోండి. అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్, 1 డ్రాప్ లేదా 1/2 టీ స్పూన్ ఆయిల్, ఇప్పుడు తగినంత వాటర్ వేసేసి కొంచెం సాఫ్ట్గా మన పిండి తడిపేసుకుందాం. మరి చూడండి, పిండి రెడీ. అయితే పిండిని ఎప్పుడైనా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మీరు రెస్ట్ చేసుకోవడం. సో బెస్ట్ వే ఏంటంటే ముందు రోజు రాత్రి మీరు మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పడేయండి. చక్కగా పిండి సాఫ్ట్ అవుతుంది, అలాగే మనకి నెక్స్ట్ డేకి రెడీ కూడా అవుతుంది. ఇప్పుడు కొద్దిగా నూనె వేసేసుకుని మరొక్కసారి మిక్స్ చేసేసి నేను ఒక 5 మినిట్స్ రెస్ట్ చేసుకుని ఆ తర్వాత మన పరాటాలు ఒత్తుకోవటమే. మన స్టఫింగ్ అనేది ఎక్కువగా ఉండాలి, పిండి అనేది తక్కువగా ఉండాలి. సో చిన్నగా అయితే బాగుంటాయి, చూడటానికి బాగుంటాయి, తినటానికి కూడా బాగుంటాయి. సో కొంచెం మీకు తెలిసిందే కదా, మరి పరాటాస్ ఎన్నో రకాలు మనం నేర్చుకున్నాం కదా వారేవాలో. సో సేమ్ అలాగే కొంచెం గుంటలాగా చేసేసుకోండి. ఇలా సైడ్స్ మాత్రాన కొద్దిగా తిన్ అంటే సన్నగా, మధ్యలో కాస్త లావుగా. ఇప్పుడు ఇది మనం సీల్ చేయటం. ఇది నేను లైట్గా చేతిని వెట్ చేసేసుకుని ఇలా మనం సింపుల్గా లోపల పెట్టేసి సీల్ చేసేసేయండి. సో మరి స్టఫింగ్ చేసి రెడీ. ఇప్పుడు మనం ఒత్తుకోవటమే. మరి ఇక్కడ ప్యాన్ ఆన్ చేసుకున్నాను, అలాగే మన పిండి చక్కగా స్టఫ్ అయిపోయింది. కొద్దిగా పొడి పిండి వేసేసుకుని ఇప్పుడు రోల్ చేయటం. మెల్లిగా రోల్ చేసుకోవాలి, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా స్ప్రెడ్ అవుతాయి, అలాగే బయటికి రాకుండా ఉంటుంది. ఒకవేళ బయటికి వస్తుందంటే కొంచెం అంత పొడి పిండి ఇలా వేసేసేయండి, సరిపోతుంది. బయటికి రాకుండా చక్కగా వస్తున్నాయి. అలాగే పరాటాలు కూడా కొంచెం మందంగానే ఉండాలి, మరీ సన్నగా ఉండకూడదు. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్. మధ్యలో ఉల్లిపాయలు తగులుతూ ఉన్నా కూడా బయటికి రాకుండా చాలా చక్కగా వస్తున్నాయి. చూడండి, ఇది మన సింపుల్ అయిన పరాటా కాల్చుకోవటానికి రెడీగా ఉంది. అది కూడా చోలే పరాటా. మరి ఇది పక్కన పెట్టేసి ఇంకొకటి కూడా రోల్ చేసేసి 2 కలిపి నేను కాల్ చేసుకుంటాను. మరి కాలవటానికి ఎప్పుడూ చెప్తుంటా కదా, బటర్తో కాలుస్తే టేస్టీగా ఉంటుంది. లేదంటే కొద్దిగా ఫస్ట్ ఆయిల్ వేసుకోండి, లాస్ట్కి కావాలంటే సర్వ్ చేసేటప్పుడు ఒక చిన్న క్యూబ్ బటర్ వేసేసి సర్వ్ చేయండి. సో కాల్చుకోవటం బటర్తో అయినా కాల్చుకోండి, లేదంటే ఆయిల్తో కాల్చుకుని ఆ తర్వాత సర్వ్ చేసేటప్పుడు 1 క్యూబ్ బటర్ వేసి కూడా సర్వ్ చేసినా బాగానే ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా ఇది వేసేసి 2 వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుందాం. కొద్దిగా ఆయిల్, ఇంకో వైపు టర్న్ చేసేసి ఇది పక్కన పెట్టేద్దాం. ఇది కూడా నేను అందులో వేసేస్తాను. కొంచెం పెద్దగా పెనం ఉంది కాబట్టి, అలాగే పరాటాలు నేను కొద్దిగా మీడియం సైజ్ ఒత్తుకున్నాను కదా, దీంట్లోనే 2 ఒకటేసారి కాల్చేస్తాను. 2 వైపులా మంచి రంగు వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం బటర్ వేసేసి కాల్చుకుని సర్వ్ చేస్తే ఇంకా టేస్టీగా బటర్ షైనీ అయిన టెక్స్చర్ వస్తుంది, అలాగే తినేటప్పుడు బటరీ ఫ్లేవర్ వస్తుంది. మరి ఇప్పుడు స్టవ్ ఆఫ్. మీకు నచ్చిన ఏ రకాల పచ్చడైనా కూడా లైట్గా కొంచెం ఆ ఫ్లేవర్ కోసం వేసుకుని తింటే టేస్టీగా ఉంటుంది. మనం కట్ చేసి ఎప్పుడు చూపిస్తూ ఉంటా కదా, మరి మా పరాటా ఎంత చక్కగా లోపల స్ప్రెడ్ అయిందో, ఈక్వల్గా మొత్తం పరాటాకి చుట్టూరా చక్కగా పట్టుకుని ఉంటుంది. ఇంకా వేడిగా
మ్మ్.